హైదరాబాద్లోని రెడ్ కేటగిరీలోని దాదాపుగా 1000 కంపెనీలు ఉన్నాయన్నమాట. వీటిని మనం సిటీకి కనీసం 50 కిలోమీటర్ల దూరంలోనే తరలించాలన్నమాట. ప్రస్తుతం ఈ సిటీలోనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు హైదరాబాద్లోని 5000కు పైగా చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు ఉన్నాయన్నమాట, అధికారికంగా అనధికారికంగా. ఇప్పుడు కుతుబుల్లాపూరు, బాలానగరు, గాజులరాము, మల్లాపూరు, నాచారము, జీడిమెట్ల, కాటేదాన వంటి పారిశ్రామికలో ఒక 5000 వరకు ఇలాంటి సూక్ష్మ చిన్న పరిశ్రమలు ఉన్నాయన్నమాట. ఇందులోని ఒక 4000 పర్లేదు, 1000 మట్టుకి రెడ్ ఆరెంజ్ కేటగిరీ చెందినమాట. ఇవి తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయన్నమాట. ఇవే కాకుండా ఎల్ఎల్ మధ్యన, గోదావరి మధ్యన వందల సంఖ్యలో పరిశ్రమలు కొనసాగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నాయి. కొంపల్ రసాయనిక ఫార్మసీలోని జీడిమెట్లలో ఉన్న కొంపలి ఫార్మసీలోని 150 డ్రమ్ముల్లో రసాయనాలు నిర్లక్ష్యంగా వదిలేశారన్నమాట. సాలిడ్ డ్రమ్ములు ఒక్కొక్కటికి పేలిపోయాయన్నమాట. అలాగే మంకల్ పరిశ్రమలో పేపరు, ప్లాస్టిక్ బ్యాగులు, గ్రాన్యూలు తయారీ పరిశ్రమలు ఏర్పాటు. బ్లైండ్ కలర్స్ ఒక సంస్థ అనుమతించింది. దీని నుంచి వెలువడే ఉద్గాలతో జలవాయు కాలుష్యం ఏర్పడుతుంది, వ్యర్థ జలం శుద్ధి చేయకుండా వదిలేస్తున్నారని ఫిర్యాదులు వచ్చినా యాజమాన్యం గ్యారంటీ శుద్ధి చేస్తామని గ్యారంటీ చెప్పడంతో మరో 3 నెలల నిర్వహణకు అనిపించింది. తర్వాత కాలుష్యత పెరిగిపోవడంతో హానికర గమనించి పరిశ్రమ మూసేయాలని చెప్పారు. కానీ ఈ మంకాల పరిశ్రమలో పేపర్, ప్లాస్టిక్ బ్యాగులు, గ్రాన్యూలు ఈ తయారీ పరిశ్రమ అయినా ఈ బ్లెండ్ కలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సరిగ్గా పనిచేయట్లేదని కొంతమంది అంటున్నారు అన్నమాట. అలాగే గాఢత అధికంగా ఉండే పారిశ్రామిక వ్యర్థ జలాలను కామన్ ఎఫ్లూమెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్కి తరలించి శుద్ధి చేయాలన్నమాట. వీటిని పరిశ్రమ నిర్వాహకులు మర్చిపోతున్నారు. శుద్ధి చేయకుండా నేరుగా డ్రైనేజీలు, అర్ధరాత్రి ట్యాంకుల ద్వారా బహిరంగ ప్రదేశాలు వదిలేస్తారన్నమాట. దాంతో స్థానికంగా ఉండే చెరువులు, కుంటలు కాలుష్యంగా అయిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు మేడ్చల్ జిల్లా చల్లపల్లిలోని నారీన్ ఇండస్ట్రీస్ వ్యర్థాలను వదిలేస్తున్నట్టు డ్రైనేజ్ కనెక్టివిటీ లేకపోవడంతో ఇది నారీన్ ఇండస్ట్రీస్ చల్లపల్లిలో ఉంది. హానికరమైన రసాయనాలు మిక్సింగ్ ఎటువంటి రక్షణ లేకుండా చేసి కార్మికులు సైతం అవగాహన కల్పించట్లేదు అన్నమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒక 1000 దాకా ఉన్నాయన్నమాట చెప్పుకుంటూ పోతుంటే. వీటిలన్నీ RRRకి అవతలగా ఏర్పాటు చేయాలన్నమాట. ఆ యొక్క ల్యాండ్ని ఆ యొక్క యజమానులు రియల్ ఎస్టేట్ కింద వాడుకునేటట్లు పర్మిషన్ ఇచ్చేయాలి. అది ఒక పెద్ద ప్లాను. అది ఏంటనేది చర్చిద్దాం. ఇది IDF ఏమో ఇలాంటి ప్లాన్ల మీద దృష్టి సారించి వాళ్ళకి ఐడిఎఫ్ వాళ్ళకి దిశానిర్దేశం చేసి ఆ ప్లాంట్ల అభివృద్ధి ఎలాగ చేయాలన్నది ప్లానింగ్లు ఇస్తారన్నమాట IDF. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.